పెద్దపల్లిలో నిన్న ఒక అమానుషమైన ఘటన జరిగింది. 6 ఏళ్ల బాలిక పైన ఒక వలస కూలి ఆల్మోస్ట్ తను బీహార్‌కి చెందినటువంటి మనిషి రేప్ చేయడం, పాపని గొంతు నులిమి చంపేయడం ఇవన్నీ జరిగాయి. అండ్ అసలు మనుషులు ఎందుకిలా మారుతున్నారు? వాళ్ళ మైండ్ సెట్ ఆ టైంకి ఎందుకిలా పశువులా ప్రవర్తిస్తున్నారు? ఇలా పశువులా అని కూడా అనకూడదు. ఎందుకంటే మళ్ళీ పశువులను అవమానించినట్టు అవుతది. అసలు వీళ్ళ ఆలోచన తీరేంటి? ఆ బ్రెయిన్‌కి ఎందుకు ఆ టైంకి అట్లాంటి నీచమైన ఆలోచనలొస్తున్నాయి? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సామాజికవేత్త, అలాగే ఆధ్యాత్మికవేత్త ఇంగువ కరుణ గారున్నారు. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ నిన్న పెద్దపల్లిలో వాళ్ళొక ఎక్కడో ఆసిఫాబాద్‌కి చెందినటువంటి దంపతులు. హ్మ్. రైస్ మిల్లులో వలస కూలి పని చేద్దామని వచ్చారు. హ్మ్. చిన్న పాప. ఆ టైంలో వర్షం పడుతుంది. బాగా ఉక్కపోతకి వాళ్ళకి ఇంతే ఉంటాయి వాళ్ళ హౌస్‌లు. హ్మ్. అంటే పడుకోవడానికే పనికొస్తాయి. హ్మ్. కానీ కాలక్షేపానికి పనికిరావు ఆ హౌసెస్. హ్మ్. పాపను పడుకోబెట్టారు. కొంచెం ఉక్కపోతకి అలా బయటికెళ్లారు అంతే. హ్మ్. బీహార్‌కి చెందిన ఒక మనిషి వచ్చి ఆ పాపని ఎత్తుకెళ్ళి హ్మ్. పొలంలో రేప్ చేశాడు. హ్మ్. తర్వాత మళ్ళీ ఈ పిల్ల ఎక్కడ చెప్పుద్దాం అని చెప్పేసి ఆ టైంకి గొంతు నులిమి చంపేశాడు. అరెరే! ఇక తర్వాత తెలుసుకున్నా ఏం చేసినా పాప అయితే లేదు కదా! అవును. ఇప్పుడైతే పాప అయితే లేదు. వీడికి ఎన్ని శిక్ష వేసినా, ఎవరు ఎన్ని గొడవలు చేసినా పాప అయితే లేదు. ఈ టైంకి వాళ్ళకి అండ్ మళ్ళీ ఒంగోలులో కూడా ఒక మూగ బాలిక మీద ఇంకొకడు అత్యాచారం చేశాడు. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇందాకే జస్ట్ ఇంకా తేలల హ్మ్. పాపని కాల్చేశారు. ఎక్కడ మన ఇటు సన్ సిటీ సైడ్ అనుకుంటా. అయ్యో! ఓ పాపని చెత్త కుప్పలో ఉంటే పాప మొత్తం కాలిపోయింది. మరి ఆమెని రేప్ చేసి చంపారా? ఎందుకు కాల్చేశారో తెలీదు. ఇప్పుడే బయటపడింది. ఇంకా దర్యాప్తు జరుగుతుంది బయట. హ్మ్. ఈ మనిషి ఎందుకిలా మారుతున్నాడు? చాలా మంది మృగంలా మారుతున్నాడు. హ్మ్. జంతువులా, పశువులా ఆలోచిస్తున్నా ఉంటారు. పశువులు కూడా ఇంత నీచమైన పనులైతే చేయవు. వాటికి బుద్ధుంటాయి నన్నడిగితే. పశువుని మనము పశువుల్ని అలా డిగ్రేడ్ చేయకూడదండి. చేయకూడదు. ఎందుకంటే పశువులు మనకి ఆహారం తయారవడానికి, వ్యవసాయానికి పనికొస్తాయి. అనేక విధాల ఉపయోగపడతాయి. అలాగే మనం గోమాత అని పూజిస్తాము. అలాగే అవి చనిపోయిన తర్వాత కూడా వాటి చర్మంతోటి మనకి అనేక ఈ ఉపయోగాలున్నాయి. మనిషి చచ్చిపోతే వాడిని కాల్చేస్తారు. నిరుపయోగము. బతుకున్నంత వరకే ఏవన్నా ఉపయోగం ఉంటాయి. కానీ పశువులకి మాత్రము మరణానంతరం కూడా అవి మానవాళికి వినియోగపడుతున్నాయి. అంచేత దయచేసి పశువుల్ని అవమానించొద్దు మనం. సో, ఇప్పుడు ఆ టైంకి బుద్ధి ఎందుకలా మారుతుంది? ఇక్కడ స్పెసిఫిక్‌గా ఒక విషయం చెప్పాలి. PAEDO PHILE పెడోఫిల్ అని ఒక వర్గానికి మెడికల్ గా ఒక పేరు పెట్టారు. అంటే ఏంటి? సైకలాజికల్ డిజార్డర్. ఏ మ్యాన్ హూ విల్ సెక్సువల్లీ అట్రాక్టెడ్ బై ది ఓన్లీ చిల్డ్రన్. ఓ మై గాడ్! కేవలము పసిపిల్లల్నే టార్గెట్‌గా చేసుకొని ఎయిదర్ మేల్ బేబీ ఆర్ ఫీమేల్ బేబీ. నాట్ ఓన్లీ ఫీమేల్ బేబీ. మేల్ బేబీ ఆర్ ఫీమేల్ బేబీ. ఎవరైనా సరే. కేవలము పసిపిల్లలే వాళ్ళ టార్గెట్. ఓకే. ఓకే. వాళ్ళకి సెక్సువల్ అర్జీ తీర్చుకోవడానికి వాళ్ళు పిల్లల మీదే కన్ను వేస్తారు. వేసి పసిబిడ్డలనే ఎన్నుకుంటారు. వాళ్ళ మీదే దాష్టికం చేస్తారు. ఎంత ఘోరము, ఎంత భయంకరమైన నేరము అంటే ఇది వాళ్ళని మేనేటర్స్ తోటి పోల్చుకోవచ్చు మనం. అంటే మనిషిని తినేసినట్టు. పెడోఫిల్ అంటే పసిపిల్లల్ని పీక్కు తినే దుర్మార్గపు, నీచపు, నికృష్టపు, మానవాకృతిలో ఉన్న మృగాలు. ఈ ఈ ఈ మృగాళ్ళని ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఒక శాఖని నియమించి ఒక సెల్ వాళ్ళని శిక్షించడానికి ఒక సెల్లు ప్రతి స్టేట్లో
ప్రతి ఊర్లో వీలైతే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ప్రత్యేకమైన శాఖను ప్రభుత్వము ఏర్పాటు చేసి అటువంటి దుర్మార్గుల్ని ముందుగానే వీలైతే కనిపెట్టి వాళ్ళ పని పడితే ఈ బిడ్డలు ఈ రకంగా అన్యాయంగా చనిపోవడం అనేది జరగదు. వాళ్ళు రేప్ చేయడం మాత్రమే కాదండి, నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు కూడా. అదే అదే అండ్ కానీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదుగా, వీడిని ఎంత రాదు, శిక్షిస్తే రాదు, మాత్రం రాదు. ఏముంది. ఏ మనిషికైనా ఒకసారి ప్రాణం పోతే తిరిగి రావడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కాకపోతే ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు సమాజంలో అడుగడుగునా ఉన్నారండి. వాళ్ళని కనిపెట్టడము ఎలా అంటే, నాకు తెలిసిన ఒక మార్గము నేను చెప్పగలను. అది కేవలము ప్రతి తల్లి తండ్రి కూడా వాళ్ళ బిడ్డల పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ వాళ్ళ బిడ్డల్ని కాపాడుకుంటూ వాళ్ళ బిడ్డల్ని సక్రమంగా పెంచుకుంటూ వాళ్ళ మంచి చెడులు స్వయంగా తల్లిదండ్రులే పర్యవేక్షించుకోవాలి. తల్లిదండ్రులే బిడ్డల్ని కాపాడుకోవాలి. ఫస్ట్ బేసిక్గా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు అంటే ముందు ఇంట్లో బిడ్డల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ తల్లి తండ్రికి అలా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే ఇంకెవరికైనా బిడ్డను ఒప్పచెప్పి, లేదా వాళ్ళ సంబంధిత బంధువులకు కానీ ఎవరికైనా, ఎవరు లేనప్పుడు వాళ్ళకి కూడా తీసుకువెళ్ళాలి. కానీ లేదా వాళ్ళు బంధువులు కూడా బయటకు వెళ్ళి నమ్మేలా లేదు మా ఇవాళ రేపు. అక్కడికి కూడా వస్తాను నేను అనేది, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఒప్పచెప్పి వెళ్ళాలి, లేదా వీళ్ళు పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలి. ఇది రెండు సాధ్యం కానప్పుడు ఆ పని అన్నా మానుకోవాలి. అంతేగాని బిడ్డల్ని అలా విడిచిపెట్టి పెడితే ఏ రాక్షసుడు కబళిస్తాడో, ఏ దుర్మార్గుడు ఎలాంటి అఘాయిత్యం చేస్తాడో మనము అసెస్ చేయలేము, ఎదురు చూడలేము, ఊహించలేము. ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నది ఒకటే, మన వస్తువును మనము కాపాడుకోవాలి. అది ఎంతవరకు వాళ్ళు విఘ్నులు ప్రాజ్ఞులు అయ్యి వాళ్ళకి ఊహ తెలిసి గుడ్ ఏది బ్యాడ్ ఏది మంచేది చెడేది తెలుసుకొని సమాజంలో ఒక బాధ్యత కలిగి మంచి మర్యాదగా జీవనాన్ని కొనసాగించే స్టేజ్కి రీచ్ అయ్యేదాకా, అంటే ఒక 16-17 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఆడపిల్లని కానీ మగపిల్లవాడిని కానీ తల్లి తండ్రి తప్పనిసరిగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఫస్ట్ ఎనిమీస్ ఎక్కడ ఉంటారు అంటే, ఎక్కడో బయట ప్రపంచంలో ఉండటం అనేది అది కామన్. మొట్టమొదట ఇంట్లోనే ఉంటారు. ఇటువంటి పీడోఫిల్స్ మన చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా ఉండొచ్చు, లేదా మన ఇంటికి వచ్చి వెళ్ళే తెలిసిన వాళ్ళల్లో ఉండొచ్చు, బంధువుల్లో ఉండొచ్చు. అంతెందుకండి, కన్న తండ్రికే అలాంటి ఆలోచనలు కలగచ్చు, కూడా పుట్టిన అన్నదమ్ములకు కలగచ్చు, ఎవరికైనా కలగచ్చు. ఇక్కడ బంధాలు, అనుబంధాలు, ఈ రిలేషన్షిప్లు ఇటువంటివి ఏవి కూడా ఆ దుష్ట క్షణాల్లో వాళ్ళకి అవేవి మైండ్లో గుర్తుండవు. వాళ్ళకి ఏంటంటే అనుకున్నది చేసేయాలి. అక్కడ అవకాశం దొరికితే వదిలిపెట్టరు, అంతే ఉంటుంది ఆ పీడోఫిల్స్కి. అంటే ఈ పసిబిడ్డల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? వాళ్ళు కమ్యూనికేషన్ ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళు స్పష్టంగా తనకు జరిగినటువంటి ఈ అఘాయిత్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి భాష రాకపోవచ్చు, అంత మెదడు వికాసం కలిగి ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు, అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. వాడు గిల్లాడు, నలిపాడు, కొట్టాడు, ఇంతే చెప్పగలరు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు అనేది కూడా వీళ్ళకి తెలీదు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలీదు. అసలు వాళ్ళు చేసే దుష్టచర్యకే వీళ్ళ ప్రాణాలు పోతాయి. అందువల్ల అటువంటి దుర్మార్గులు 90% పెద్ద పెద్ద వాళ్ళు,
సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు, చాలామంది అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళు, డాక్టర్లు, వీళ్ళందరూ ఈ అంశం మీద రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే, ప్రప్రథమంగా ఎక్కువ శాతము ఇళ్లల్లోనే ఇటువంటివి జరిగే అవకాశం ఉంది అని. అంటే వరుసకి చిన్నాన్నలు, మేనమామలు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, పిల్లలకి ఏ మావయ్య దగ్గర కూర్చో, మావయ్య ఎత్తుకుంటాడు, బాబాయ్ వచ్చాడు అంటే బాబాయ్ అని దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఏం తెలుసు, పసిబిడ్డలు. వాడు ఎత్తుకుంటాడు, ఎత్తుకుని అక్కడి నుంచి వాడి మనసులో ఉన్నటువంటి ఆ పిశాచి వాడిని ప్రేరేపిస్తుంది, కానీ నీ పని కానీ అని. వాడు సమయం కోసం చూస్తాడు. మీరు ఏమన్నా పనిలో ఉంటే మీ పని చూసుకోండి, బిడ్డని నేను ఆడిస్తా అంటాడు. వాడు బిడ్డని ఆడించడు, బిడ్డని హింసిస్తాడు, లైంగికంగా వేధిస్తాడు. అది తిరిగి ఆ బిడ్డ చెప్పలేదు. అటువంటి దుస్థితి. ఈవెన్ పిల్లవాడైనా సరే చెప్పలేడు. ఇప్పటి కాలంలో ఎంత యాక్టివ్ బేబీస్ అయినా, ఎంత మాటలు బాగా వచ్చినా, వాళ్ళు ఇటువంటి అంశంలో వాళ్ళకి అవగాహన ఉండదు కదండి. వాళ్ళకి ఫిజికల్ గ్రోతే లేదు, సెక్సువల్ థాట్స్ అవన్నీ వాళ్ళకి ఎందుకు ఉంటాయి? పసిబిడ్డలు దేవుడితో సమానం. అంచేత వాళ్ళు తిరిగి వాళ్ళకి జరిగింది కూడా డీటెయిల్డ్గా చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఈ పీడోఫిల్స్ దే విల్ టార్గెట్ ఓన్లీ చిల్డ్రన్, పసిబిడ్డలనే ఎన్నుకుంటారు. ఈ పసిబిడ్డలు చాలా తేలిగ్గా దొరుకుతారు. వాళ్ళకి నయా పైసా ఖర్చు ఉండదు, చాక్లెట్ కొనిస్తారా అని తీసుకెళ్ళిపోతారు. ఇది గుడిసె స్థాయి నుంచి, పేవ్మెంట్ లెవెల్ నుంచి పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్ల వరకు మీకు ప్లేస్తో పని లేదు, కులమతాలతో పని లేదు, ధనవంతుడా పేదవాడా అనే దాంతో పని లేదు, అసలు దేనితోనూ పని లేదు. ఒకటే, వాళ్ళు మెంటల్ రోగ్స్, ది వరస్ట్ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ వర్స్ట్ థాట్స్. అటువంటి మెన్ చాలామంది ఎస్కేప్ అవడానికి ఏం చెప్తారు, నేను డ్రింక్ చేసున్నా ఏం జరిగిందో తెలియదు, డ్రగ్స్ తీసుకున్నా ఏం జరిగిందో తెలియదు. అవి దురలవాట్లు వాళ్ళకు ఉన్నవి. ఆ దురలవాట్లో నేను ఉన్న క్షణాల్లో జరిగిపోయింది. అలా జరిగిపోతుందండి? కేవలము వాంటెడ్లీ వాళ్ళు పసిబిడ్డల్ని టార్గెట్ చేస్తారు. అయితే ఇంట్లో వాళ్ళు కూడా పిల్లల మాట నమ్మరండి. ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటంటే, ఈ వరస్ట్ తల్లిదండ్రులకి చెప్తున్నాను అనేది, మీ బిడ్డల మాటలు వినండి. వాళ్ళు ఏం చెబుతారో వినేందుకు కొంత టైం స్పేర్ చేయండి. అరే వాళ్ళకి ఏం జరుగుతోంది, వాళ్ళకి ఏం కావాలి, ఏమీ అక్కర్లేదు, వాళ్ళు చెప్పేందుకు ప్రయత్నం చేయాలంటే వాళ్ళకి మీకు మధ్యన చనువు ఉండాలి, ఇంటిమసీ ఉండాలి. అది ఉండాలి అంటే కొంత టైం మీరు స్పేర్ చేయాలి. మీకు వీళ్ళకి ప్రైవేట్ టైం కావడం కోసం పిల్లల్ని తీసుకెళ్లి ప్లే స్కూళ్ళలో అక్కడిక్కడ పడేస్తున్నారు. వీళ్ళు స్పెండ్ చేయట్లే ఈ మధ్యకాలంలో ఎవరు కూడా. అక్కడ కూడా ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు ఉంటారండి. ఉంటారు. స్కూల్కి వెళ్ళి ఫస్ట్ స్కూల్కి పంపిస్తున్నారు, స్కూల్ ముందు ప్లే స్కూల్, ఏదో ఒకటి. ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకోవాలి, వీళ్ళకి టైం పాస్ అవ్వట్లా. వీళ్ళకి కావాల్సిన ప్రైవేట్ టైం కోసం వాళ్ళని అక్కడ ఇక్కడ వదిలేయడం అన్నమాట. లాస్ట్ ఇయర్ డిఏవి పబ్లిక్ స్కూల్ సంఘటన గుర్తుంది కదా, ఇక్కడే అందరికి 4 years బేబీ. ఏంటండి ఎంత దారుణం అది. ఆ స్కూల్ వాచ్మెన్, ప్రిన్సిపల్, డ్రైవర్ అట్టవాడు, వాడికి ఏం పోయే కాలము. అటువంటి దుర్మార్గులందరినీ కూడా ప్రభుత్వము ఒక ప్రత్యేక సెల్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి నిరంతరము అలాంటి వాళ్ళని ఏరి పట్టుకొని కౌన్సిలింగ్లు చేయాలి. అయినా వాళ్ళ మానసిక మార్పు వాళ్ళల్లో రాకపోతే వాళ్ళని కొంతకాలము శిక్షించి వాళ్ళకి కఠినమైన శిక్షలను పెట్టాలి. ఎలా అంటే ఇతర దేశాల్లో ఉంటాయని విన్నాను నేను. అంత కఠినమైన శిక్షలు పెట్టాలి. నేను పచ్చిగా మాట్లాడుతున్నాను అంటే మన దగ్గర లేవమ్మా శిక్షలు, ఈజీగా వచ్చేస్తాయి బెయిల్లు. కానీ బయట దేశాలలో చిన్న చిన్న గొడవలకు కూడా పెద్ద పెద్ద శిక్షలు వేస్తారు, మన దగ్గరే లేవు అసలు. అది తెలుసు, అదే కదా వీళ్ళకి
మా మెంటల్గా ఈ రకంగా బిహేవ్ చేయడానికి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ వాళ్ళకి. ఆ మహా అయితే జైల్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో మందే అమ్మరు, మందు తాగడం కూడా నేరమే అక్కడ. చూడండి, కొన్ని దేశాలు అలా ఉన్నాయి. రోడ్డు మీద కొట్లాడుకున్నా కూడా తీసుకెళ్లి సంవత్సరాలు జైల్లో వేస్తారు. ఇట్లా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద కంట్రీస్లలో. ట్రాఫిక్ సిగ్నల్ తప్పినా ఏం చేసినా శిక్షలు కఠినమైన శిక్ష. అందుకే చాలా క్రమశిక్షణగా ఉంటారు వాళ్ళు. మన దగ్గర ఏంటి మర్డర్ చేసినా తెల్లారి బయటకు వచ్చేస్తాడు వాడు బెయిల్ పెట్టుకొని. ఇప్పుడు తల్లి తండ్రి ఎంతో అపురూపంగా వాళ్ళ బిడ్డల్ని పెంచుకుంటారు, కంటారు, వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళని ఒక 3 ఏళ్ళో 4 ఏళ్ళో వచ్చాక ప్లే స్కూల్కి, ఆ తర్వాత స్కూల్కి పంపిస్తారు. మరి బయట ప్రపంచంలో ఒక బిడ్డ ఎదిగి సంచరించేది దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు బయట ప్రపంచంలోనే ఉంటాడు. బాబు అయినా సరే, పాప అయినా సరే. ఏమండి, తల్లి తండ్రి దగ్గర ఉండేది మ్యాక్సిమము 2 to 4 ఇయర్స్ వచ్చేంత వరకే కదా. ఈ వాళ్ళ బాల్యంలో ఆ మధురమైన క్షణాలు ఏమన్నా ఉన్నాయంటే తల్లి తండ్రికి బిడ్డలతో ఆడుకోవడము, వాళ్ళ ముద్దు చేష్టలు మాటలు విని సంతోషించడము, అది మళ్ళీ జీవితకాలంలో లభించదు. అలాగే వాళ్ళతో వీళ్ళు కొంత సమయం కేటాయించి వాళ్ళ మైండ్లో, ఆ లేత మెదడులో ఏముంది, వాళ్ళకి ఏం కావాలని ఉంది, ఏం తినాలని ఉంది, వాళ్ళు ఏం చెబుతున్నారు, అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇలాంటి నేరాలు, ఇలాంటి లైంగిక దాడులు వాళ్ళ మీద జరిగినప్పుడు వాళ్ళు నిత్యము ఇంటికి వచ్చి వెళ్ళే పక్కింటి అంకులో, ఎదురింటి అంకులో, తెలిసిన వాళ్ళు, పాలవాడో, స్కూల్కి తీసుకెళ్ళి వచ్చే వ్యాన్ వాడో, ఆటో డ్రైవరో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. వాళ్ళల్లో ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు లైంగికంగా పిల్లల్ని హింసిస్తూ ఉంటారు. ఆ విషయం పిల్లలు చెప్తే ఈ తల్లిదండ్రులు నమ్మరు. వినాలి, నమ్మాలి. మీరు నోరేసుకొని పడి విచారించి వాళ్ళని కనుక్కొని విషయం ఏంటో తెలుసుకొని వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేయాలి. లేకపోతే మీ బిడ్డలకి గతి ఏమవుతుంది? రేపులు, మర్డర్లు. ఏది పసిగుడ్డుల్ని. అవసరమండి? మనం ఎక్కడున్నాము? దీన్ని సమాజం అంటారా? రాక్షస సమూహం మధ్య ఉంటున్నామా మనము? పిశాచాల మధ్యన ఉంటున్నామా? ప్రేతాత్మల మధ్యన ఉన్నామా? ఎక్కడ ఉన్నాము? మనం సమాజంలోనే కదా ఉంటున్నాము. మనం సంఘజీవులమే కదా. సాటి మనిషికి కష్టం వస్తే కనుక్కోడా, తెలుసుకోడా? ఇంట్లో తల్లి తండ్రి కానీ పెద్దవాళ్ళు కానీ పట్టించుకోరా? ఎప్పుడు పట్టించుకుంటారు? బిడ్డలు చచ్చిపోయాక పొలవమని ఏడుస్తూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే ఏమిటండి ప్రయోజనము? ఎన్ని సంఘాలు పోరాడుతున్నాయి, ఎంతమంది సామాజికవేత్తలు ఘోషిస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఒకటే, ఫస్ట్ ప్రతి ఇంట్లో తల్లి తండ్రి వాళ్ళ బిడ్డల విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. వాళ్ళ లేత మనసుల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. నాన్న నీకేం కావాలి, నీకేం జరుగుతోంది, ఏమైంది, స్కూల్లో ఏం చెప్పారు, ఆటో అంకుల్ జాగ్రత్తగా తీసుకొస్తున్నాడా, నిన్ను ఎవరైనా ముట్టుకుంటున్నారా? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా నేర్పించాలి వాళ్ళకి. స్కూళ్ళల్లోనూ నేర్పాలి టీచర్లు. కానీ అటువంటి స్కూళ్ళల్లోనే బ్యాడ్ టచ్లు ఇస్తున్నారు. ఎన్ని నేరాలు వింటున్నాము. పంతుళ్ళే, చదువు విద్య చెప్పవలసినటువంటి టీచర్లు, మాస్టర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళే పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నారు అని ఎన్ని దుర్మార్గపు సంఘటనల గురించి మనం నిత్యము వింటున్నాము. అందుకే స్కూళ్ళకి పంపేది. అంటే మీరు ఇంక పిల్లలకి చదువు చెప్పించుకోవడానికి లేదా? వాళ్ళని బయట ప్రపంచంలో ఎదగనివ్వరా? వాళ్ళని మనుషులుగా బతకనివ్వరా? మనిషిగా బ్రతకాలి అంటే ప్రతి మనిషి సాటి మనిషిని మనిషిగా చూడాలి. ప్రతి మనిషి మానవత్వంతో ఉండాలి. మానవత్వం, మనిషి తత్వం అని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఈ రేపు చేసిన వాడికో సంసారం ఉండదా? వాడికి భార్య పిల్లలు ఉండరా? అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండరా? మరి వాళ్ళని ఇంకెవడైనా పీడోఫిల్ ఇలా చేస్తే, లేదా ఇంకెవడైనా తాగుబోతో డ్రగ్ అడిక్టో రేపో మాపో చేస్తే
లేదా గ్యాంగ్ రేపులు చేస్తే, మర్డర్లు చేస్తే ఈ ఆలోచన రాదా అండి? ఒక బిడ్డ మీద వాడు అలా దౌర్జన్యం చేసేటప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, ఈ ఇతర యుగాల్లో రాక్షసులు ఉండేవారు అని మనము మన పురాణాల్లోనూ పూర్వ చరిత్రలోనూ చదివి అబ్బో రాక్షసుడా అని అనుకుంటాం. వాళ్ళకు గెటప్, జుట్టు, ఎత్తుపళ్ళు, అంటే కొమ్ములు. వాళ్ళ రాక్షసుడు అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, దుర్మార్గపు క్వాలిటీస్. దానికి తగిన విధంగా మనము ఊహించుకుంటాము రాక్షసుడు అంటే ఇలా ఉంటాడని. కానీ ఇప్పుడు మానవుల్లో సంచరించే దానవుల్ని, రాక్షసుల్ని ఎలా ఊహించగలము, ఎలా కనిపెట్టగలము? వాడు అంకులు వచ్చి బేబీని ఎత్తుకుంటాడు. వాడు పైకి మంచివాడే, విద్యాధికుడే, తండ్రికి సాటి సహ ఉద్యోగే, లేదా పక్కింటి వాడే, ఎదురింటి వాడే, తెలిసిన వాడే, పాలవాడో, పూలవాడో, ఆటోవాడో, ఎవడో బస్సులో పంపిస్తే బస్సు కండక్టరో, డ్రైవరో ఎవరికి తెలుసండి? ఎవరిని రాక్షసుడు అని ఐడెంటిఫై చేయగలరు? ఇలాంటి నేరమో ఘోరమో జరిగిపోయిన తర్వాత వాడు పట్టుబడితే, వాడి ఆచూకీ తెలిస్తే, వీడు రాక్షస కృత్యానికి తెగబడ్డాడు, వీడిని ఉరిదీయండి, వీడిని పెట్రోల్ పోసి తగలెట్టండి, ఎన్కౌంటర్ చేయండి, ఈ కబుర్లు అందరూ బయటకు వచ్చి అప్పుడు గగ్గోలు పెడుతూ మాట్లాడతారు. 4 రోజులు అయితే మర్చిపోతారు. అంతే. మళ్ళీ ఇంకో రాక్షసుడు వచ్చే వరకు ఇవి ప్రతిరోజు మన దేశంలో ముఖ్యంగా ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ లోపల, అంటే 24 గంటల లోపల కొన్ని వందల సంఘటనలు ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ వెలుగులోకి ఎన్ని వస్తున్నాయి? 2, 3 తెలుస్తున్నాయి. మిగతావి ప్రెస్టేజ్ ఇష్యూగా భావించి కొందరు చెప్పట్లేదు, లేదా బిడ్డల భవిష్యత్తు పాడవుతుందేమో అని చెప్పట్లా. ఎవరు బయటకు వచ్చి ఏడుస్తున్నారు? వాళ్ళ బిడ్డని చంపేస్తే, పూర్తిగా బిడ్డ ప్రాణం పోతే, అప్పుడు బిడ్డే లేదు కాబట్టి రోడ్డును పడుతున్నారు, పడి ఏడుస్తున్నారు. ఒకవేళ ఇలాంటి లైంగిక వేధింపులకు గురి అవుతూ బతికి ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసా? ఒకవేళ తెలిసినా వాళ్ళు ఎందుకు పోలీసుల్ని ఆశ్రయించట్లేదు? కూతురికి ఇలా అయిందని తెలిసి నలుగురు నానా రకాలుగా అనుకుంటారు, మళ్ళీ సమాజానికి భయపడి. అది ఈ తప్పు ఈ తల్లిదండ్రులు చేస్తున్నంత కాలము, ఆ సమాజంలో ఉన్న రాక్షసుల్ని మనం కనిపెట్టలేనంత కాలము, ఈ దుర్మార్గపు లైంగిక నేరాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. ఇది అవ్వకూడదు అంటే నేను వినమ్రతతో ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి పీడోఫిల్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు, లేదా రేపిస్టులు, లేదా లైంగికంగా స్త్రీలను కానీ పురుషులను కానీ వేధించేటువంటి దుర్మార్గులు ఎవరున్నారో మీ దృష్టికి వచ్చినా, లేదా మీకు తెలియపరచడం జరిగినా, ఎవరైనా వచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళని మీ కస్టడీలోకి తీసుకొని అతి ఘోరంగా శిక్షించండి. వాళ్ళు ఎంతటి రాక్షసంగా ఆలోచిస్తూ రాక్షస అకృత్యాలకు పాల్పడుతున్నారో అంతకు 100 రెట్లు ఎక్కువగా వాళ్ళని శిక్షించండి. అప్పుడే ఆ శిక్ష గురించి తెలిసి తక్కిన వాళ్ళు కొంతైనా వాళ్ళలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఏమో, ఖచ్చితంగా చెప్పలేము. కానీ ముందు కొంతమంది బిడ్డలైనా రక్షించిన వాళ్ళు అవుతారు కదా. అందుకని నేను ప్రభుత్వాలని వినమ్రతగా ప్రార్థిస్తున్నాను, దయచేసి ఇటువంటి పసిపిల్లల కోసము, స్త్రీల కోసము మీరు ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఏర్పాటు చేయండి. ఊరికే చట్టాలను పెట్టేస్తే కాదు, వాటిని చాలా సీరియస్గా, చాలా వెంటనే వాళ్ళ దృష్టికి వచ్చిన వెంటనే తగు చర్య తీసుకుని అటువంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలండి. ఆ తల్లిదండ్రుల గర్భశోకము ఎవరు తీర్చగలరు? ఇప్పుడు మామూలుగా రోగం వచ్చో, యాక్సిడెంట్ అయి చచ్చిపోతేనో ఉండే దుఃఖం వేరండి. మన కర్మ బిడ్డల్ని పోగొట్టుకున్నాం, లేదా మన నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది,
మన బ్యాడ్ టైము ఏదో అనుకొని కొంతకాలానికి వాళ్ళు సర్దుకుంటారు. వయసులో ఉన్న వాళ్ళైతే ఇంకో 2 పిల్లల్ని కంటారు. ఏదో జరుగుతుంది. కానీ ఈ రకంగా లైంగిక వేధింపులకు గురయ్యి, రేపులకు గురయ్యి చనిపోయారు అంటే అది దారుణాతి దారుణం. మనందరం మానవులము, మానవులుగానే ఉండేందుకు ప్రయత్నిద్దాము అనేటువంటి ఒక్క విషయము ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కొంత ఇటువంటి దుర్మార్గపు చర్యలు తగ్గే అవకాశం ఉంటుంది అని నా భావన. థ్యాంక్ యూ సో మచ్.